వీడి రియాక్షన్కి రీజన్ తెలియాలంటే మీకు ముందు మా నేరేడు పళ్ళ కథ అయితే తెలియాలి. ఆఫీస్కి వస్తున్నప్పుడు దారిలో ఎక్కడైనా నేరేడు పళ్ళు కనిపిస్తే తీసుకురమ్మనేసి నిన్న మా ఫ్రెండ్కి చెప్పాము. సో దాన్ని తీసుకొచ్చేసాడు. దాన్ని తీసుకొస్తే దాన్ని కడగడానికి కూడా డబ్బా కావాలి కదా, అది కూడా చెప్తే ఇంటించి పట్టుకొచ్చేసాడు. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్ ఎలా చేస్తామో అలానే వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి వర్క్ కూడా చేస్తాం. సో బేసిక్గా ఆఫీస్ మనకి ఇల్లు అయినప్పుడు ప్యాంట్రీ మన కిచెనే కదా. సో ఇక ప్యాంట్రీని మా కిచెన్లో వాడేసుకున్నాము. ఇక నెక్స్ట్ రూల్ నెంబర్ 1ని ఫాలో అయిపోవడమే. బయట నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎప్పుడైనా ట్వైస్ వాష్ చేసుకోవాలి. ఇక బాగా వాష్ చేసుకునేసి దాన్ని టేబుల్ మీదకైతే షిఫ్ట్ చేసేసాం. ఇంట్లో నుంచి అమ్మకి తెలియకుండా పట్టుకొచ్చిన సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా బాగా మిక్స్ చేసేసాం. అండ్ ఆస్తి భాగాలు అయితే పంచేసుకున్నాం. ఒక్కొక్కరు నోట్లో కేసేసుకున్నాం. వాడి రియాక్షన్కి రీజన్ ఏంటంటే నేను సెకండ్ టైం మళ్ళీ చిల్లీ పౌడర్ వేసాను కానీ మిక్స్ చేయలేదు. అది తెలియకుండా డైరెక్ట్గా నోట్లో పెట్టుకున్నాడు. ఆ కారంకి ఘాటు నెత్తికెక్కింది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లైక్ సబ్స్క్రైబ్